హాయ్ ఫ్రెండ్స్. ఒక్కసారి మన ప్రియతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాట విధానం చూడండి. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లుండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటానికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. అధికారం చేతికి వచ్చింది కానీ చెప్పేసి ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు. కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోనే అందరు కాన్స్ ఉంటారు. ఆ టోపోలు ఎంబడి తిరుగుతుండు ఊకే. ఈ మధ్యలో టోపీ కూడా నెత్తిపైన టోపీ కూడా పెట్టిండు. హిందువుల పరువు మొత్తం తీస్తుండు. అంటే ఈయన కూడా హిందువే కదా. రేవంత్ రెడ్డి హిందూ కదా. హిందువులకు ఎంతమంది దేవుళ్ళు అంటే ఆయనకు తెలియదా ఎంతమంది దేవుళ్ళు అన్నది? ఆయన చిన్నపిల్లగాడా? ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల మన పరువు మనమే తీసుకుంటున్నాం. పెళ్లి కానులకు ఒక దేవుడు, పెళ్లి అని ఒక దేవుడు, తాగుబోతులకు ఒక దేవుడు, తాగనులకు ఒక దేవుడు. అంటే నాకు తెలియదా ఎంతమంది దేవుళ్ళు ఏం కథ అని?